హాయ్ అండి, వెల్కమ్ టు మాణిక్య వ్లాగ్స్. ఇదైతే వచ్చేసి బోనాలు వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ బోనాలు అవుతుంది. ఈ వ్లాగ్ మా మమ్మీది, నేను వాయిస్ ఇస్తున్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరు అక్క చెల్లెలు వదిన మరదలు కలిసిరంటే ఉంటుంది చూడండి, ఆ సందడే వేరు. అసలు అందరూ కలిసి అక్క చెల్లెలాగా ఎంత మంచిగా వంట అయినా పనులైనా అన్నీ షేర్ చేసుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ మజాకులు చేసుకుంటూ పనులు చేస్తారనమాట. వైట్ రైస్ వండుకున్నాం, మీ డబ్బా వస్తున్నాం. వైట్ రైస్ మీ తమ్ముడు బాగా రైస్ ఏమన్నాడు కదా, మళ్ళీ వైట్ రైస్ అంటారు. బాగా వేసుకుని దాని కాంబినేషన్ కుక్కర్ మూత కుక్కర్ మూత ఇది బోనాలు నెక్స్ట్ డే నైట్ తలకాయ కూర ఇంకా చికెన్ పులుసు చేస్తున్నారు విత్ జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు అయితే మా వాళ్ళందరికంటే మస్తు ఇష్టము. మీరైతే కూర చేయపోరు, వచ్చి జొన్న రొట్టెలు చేస్తాను మా పెద్దమ్మ అయితే అన్నది. సో మా మమ్మీ ఇంకా అత్తమ్మ వంట అయితే చేస్తున్నారు.
మంట చిన్నగా పెట్టి అన్నీ కొబ్బరి పొడి కరగస్తాను. ధనాల పొడి కొబ్బరి పొడి వేసింది పుదీనా కొత్తిమీర అన్నీ ఇట్లా కూరలు అయితే వండేసినారు. మా పెద్ద మీకు వచ్చేసింది. జొన్న రొట్టెలు అయితే స్టార్ట్ చేసినారు అందరు కలిసి. ఇంట్లో చాలామంది చుట్టాలు ఉన్నారు కాబట్టి ఒక్కరు చేస్తూనే అయితే అయ్యే పని కాదని ఒకరు పిండి విసుకడం, ఇద్దరు రొట్టెలు కొట్టడము, అండ్ ఇంకొకరు దాన్ని కాల్చడము, ఇంకొకరు దాన్ని సర్వ్ చేయడము, అట్లా డివైడ్ చేసుకున్నారు పనులన్నీ. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అనమాట. అట్లా వర్క్స్ అన్నీ డివైడ్ చేసుకొని ఫాస్ట్గా చేసేస్తారు మా వాళ్ళంతా. ఒక్కరే చేయకుండా అందరు కలిసి చేసుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. ఇట్లానే చేస్తాను ఏమైతే అక్కడ వంటలు అవుతుంటే లోపల దాకా వాసన వస్తుందన్నమాట. సో మేము ఇంకా వెయిట్ చేయలేకుండా ఉండి అందరం వచ్చి పెట్టండి అని అంటే సర్లే ఎట్లా వేడిగా తింటే మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి మంచిగా వేడి తలకాయ కూర ఇంకా చికెన్ ఫుడ్స్ వేసి అందరికి ఇతరంటలు పెట్టించేది అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఏమో మాకు తెలియదు ఆమె అని చెప్పింది. అదే దూరం ఆటో ఇచ్చుకోవచ్చు బాగా చూడాలి.
మా అమ్మోళ్ళ పెద్ద చెల్లెలు వాసన అదిరిపోతుంది అక్క అని చెప్పేసి వాసన చూస్తుంది. ఇక టేస్ట్ అయితే చేసేస్తుంది. ఇప్పుడు చెప్తుంది ఎట్లుంది అనేది. అబ్బో వీళ్ళ ప్రేమలు చూసారు కదండి. ఎప్పుడు వీళ్ళు కలిసినా కానీ ఇట్లనే ఉంటుంది. ఇక స్టార్ట్ చేసింది సర్వ్ చేయడం అందరికి ఒక్కొక్కరికి. ఇక అందరం వచ్చేసినాం తినేద్దామని, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా అని మంచిగా అందరికీ పెట్టించి మెట్ల మీద కూర్చొని తినిపోరు పిల్లలందరూ ఒకరొకరు అని చెప్పేసి ఇచ్చిందనమాట. వీళ్ళు మా జైగాడు ఎట్లా వెయిట్ చేస్తున్నాడు చూడండి బుడ్డోడు. సరే అదైతే సగం తీసుకో. జై తింటున్నాయా బంగారం. జై చూడు తిను. బౌల్లో మౌని అందరు ఇట్లా చూపిరి ఒక్కొక్కటి ఇట్లా తింటున్నట్టు అంతేగా. వెజ్ సఫీ ఇట్లా మేమందరం బోనాల పండుగ 3 రోజులు గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మంచిగా వంటలు, బిర్యానీలు, పూరీలని అట్లా మస్తు అంటే మస్తు చేసి ఇచ్చారు. మేము తినిపెట్టినాం అనమాట. ఎప్పుడు మేమందరం కలిసినా కానీ ఇట్లనే ఉంటుంది. అమ్మ వాళ్ళందరూ కలిసి అన్నీ చేసేసుకొని మంచిగా వంటలు, ఎంజాయ్మెంట్, సాంగ్స్ అని అన్నీ ఇట్లనే జరుగుతాయి. ఇలా బోనాలు అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో ఇందులో కమెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి. కొత్త కొత్త వంటకాలు ఏమైనా కావాలనుకున్నా లేదా ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాలని మీరు మా మమ్మీ మీరు అనుకుంటున్నా కమెంట్ చేసి అయితే చెప్తే మేము అది చేయడానికి ట్రై చేస్తాము. తెలుసు కదా ఈ ఛానల్ పేరు, తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి మాణిక్య వ్లాగ్స్. మీరందరూ చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.